హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహ వంటిల్లు. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చౌ చౌ చట్నీ. అదేనండి, సీమ వంకాయ పచ్చడి. ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనె వేసుకోండి. అందులో ఒక 10 నుంచి 20 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేపండి. తర్వాత ఈ చౌ చౌని పీల్ చేసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవి ఎట్లనే నూనెలో ఒక 10 నిమిషాల పాటు మగ్గబెట్టుకుందాం. ఆ తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకుందాం. ఇవి కూడా వేసి బాగా మగ్గే వరకు ఒక 10 నుంచి 15 నిమిషాలు మగ్గించుకుందాం. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఇది కూడా వేసుకొని మగ్గించుకుందాం. చూడండి, ఇదంతా చక్కగా నూనెలో మగ్గిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒకసారి అటు ఇటు కలిపి దీన్ని చల్లారేకి పక్కన పెట్టుకుందాం. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కల్లుప్పు వేసుకొని 2 వెల్లుల్లిపాయ రొబ్బలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని ఆ తర్వాత చల్లారింది పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మాత్రమే పేస్ట్లోకి చేసుకుందాం కొంచెం సేపు. తర్వాత దీన్ని పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని 2 ఎండుమిరపకాయలు గిల్లిని వేసుకొని తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1 పావు టీ స్పూన్ ఆవాలు వేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం వేగేదాకా వేపుకోండి. తర్వాత కరివేపాకు 1 రెమ్మ వేసి వేపుకోండి. 1 పావు చెంచా ఇంగువ వేసుకోండి. ఇది కొంచెం బాగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసి కలుపుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది వేడివేడిగా చౌ చౌ చట్నీ లేదా సీమ వంకాయ చట్నీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.